నోట్తో భగ్గుమన్న సీమాంధ్ర, జిల్లాల్లో మిన్నంటిన ఆందోళనలు. శ్రీవారికి తప్పని సమైక్యసగా ఇబ్బందులు పడుతున్న వేలాది మంది భక్తులు. జాతీయ రహదారుల దిగ్బంధం, నిలిచిపోయిన రాకపోకలు. తెలంగాణలో మిన్నంటిన సంబరాలు, ఆనందోత్సాహాల్లో తెలంగాణ వారు. ఓ పని అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. షిండే ప్రకటనలతో తెలంగాణ వాదుల్లో ఆనందం ఆకాశాన్ని అంటింది. రాజధానిలో ర్యాలీలతో హోరెత్తింది. బాణాసంచా, డప్పులు, డాన్సులతో తెలంగాణ వాదులు నగరంలో ధూమ్ధామ్ చేశారు. మన్మోహన్ సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణపై యూటర్న్ తీసుకుంటారా, హైదరాబాద్ను యూటీగా మార్చేస్తారా? ఈ అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ ఏర్పాటుకు తోవ క్లియర్ అయింది. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ జాతరలా మారింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆనందంతో పండుగ చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. జై తెలంగాణ నినాదాలను హోరెత్తించారు. కేంద్ర ప్రకటన రాగానే తెలంగాణ వాదులు గన్ పార్క్ కు చేరుకుని అమరులకు నివాళి అర్పించారు. మీ త్యాగం వృధా కాదు, తెలంగాణ కల సాకారమయ్యే సమయం వచ్చిందని నినదించారు. హైదరాబాద్లో గల్లీ గల్లీలో ఆనందోత్సాహాలే, ర్యాలీలు, ఆటపాటలతో నగరమంతా ధూమ్ధాం చేశారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని చాటారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర తెలంగాణ సంబరం అంబరాన్నంటింది. లోపల ముఖ్యమంత్రితో సీమాంధ్ర మంత్రుల భేటీ జరుగుతుంటే బయట తెలంగాణ వాదులు ధూమ్ధాం చేశారు. రంగులు చల్లుకున్నారు, స్వీట్లు పంచిపెట్టుకున్నారు, జై తెలంగాణ నినాదాలు చేశారు. అటు వరంగల్లో పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులంతా ఆనందోత్సాహాలతో రోడ్డెక్కారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషంతో డాన్సులు వేశారు, టపాసులు కాల్చారు. ఇన్నాళ్లకు తెలంగాణ ఆకాంక్ష నెరవేరే టైం వచ్చిందని సంబరపడ్డారు. కేబినెట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సద్భావన ర్యాలీలు నిర్వహించారు. సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు ఎంతో మన తెలంగాణ ఎంపీలు, తెలంగాణ మంత్రులు ఎంతో కష్టాల కోర్చి ముందుకు పోయి ఈ రోజు కేంద్ర కేబినెట్ లో మన తెలంగాణ నోటు పెట్టియడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని గుండెల్లో అద్దుకొని ఎల్లకాలం 100 సంవత్సరాల వరకు ఈ మర్చిపోరని మన నగర కాంగ్రెస్ పక్షాన తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ నినాదాలతో కరీంనగర్ జిల్లా మార్మోగింది. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఆనందంతో రోడ్లపైకొచ్చి ఆటపాటలతో అదరగొట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సంబరం మిన్నంటింది. బైక్ ర్యాలీలు, ఆటపాటలతో కేంద్రం ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్ చేశారు. సూర్యాపేటలో ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచాతో సందడి చేశారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో తెలంగాణ వాదులు ఆనందంతో శివాలెత్తారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ లో పార్టీలకు అతీతంగా ప్రజలంతా పండుగ చేసుకున్నారు. విద్యార్థులు, వివిధ జేఏసీ ప్రతినిధులు ఆనందంతో టపాసులు కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. ప్రజల ఆనందం, అభినందనలతో పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఇల్లు సందడిగా మారింది. బీజేపీ కార్యకర్తలు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర కేబినెట్ ప్రకటన తెలంగాణ 10 జిల్లాల్లో వెలుగు పూలను పూయించింది. ఊరు వాడలా టపాసులు కాలుస్తూ, డాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించారు. కేంద్ర కేబినెట్ కు కృతజ్ఞతలు తెలుపుతూనే తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారిని సమైక్య శాఖ తాకింది. బంద్ కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో కొండపై సుమారు 40,000 మంది భక్తులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో టీడీపీ విఫలమైంది. కొండపైనే చిక్కుకున్న వేలాది మంది భక్తులకు ఎటు వెళ్లాలో తోచక అవస్థలు పడుతున్నారు. తిరుపతి అలిపేర దగ్గర సమైక్యవాదులు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాల నుంచి భక్తులను కిందకు దింపి నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర నేతలందరూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దానికి ఎవడు ఆపలేడు ఇంకా. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఉద్యోగులు, కార్మికులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి ప్రైవేటు వాహనాలను, దుకాణాలను మూయించి వేశారు. తీసుకోవాలి దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే.
విశాఖ జిల్లాలో సమైక్యవాదులు రోడ్లను దిగ్బంధించారు. రహదారులకు అడ్డంగా చెట్లను నరికివేసి రాకపోకలను అడ్డుకున్నారు. రహదారుల దిగ్బంధనానికి టీడీపీ పిలుపునివ్వడంతో రాకపోకలను నిలిపివేసేందుకు సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారు. రాంబిల్లి మండలం కొత్తూరు వంతెనపై చెట్లు నరికిపడివేశారు. దీంతో ఎలమంచిలి అచ్యుతాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నగరంలో బంద్ ప్రశాంతంగా మొదలైంది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపుతో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమైక్యవాదులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహిస్తున్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా బంద్ను విజయవంతం చేసేందుకు రోడ్డెక్కారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మద్దెలపాలెం, కప్పరాడ, ఎన్డీఏ, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సమైక్యవాదుల విభజన నిరసిస్తూ రగిలిపోతున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేసి రాకపోకలను అడ్డుకున్నారు. భారీ వాహనాల టైర్లలో గాలి తీసేశారు. దీంతో రోడ్లపైనే వాహనాలు నిలిచి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. జేఏసీ బంద్కు మద్దతుగా పెట్రోల్ బంకుల నిర్వాహకులు సైతం బంకుల్ని మూసివేశారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఇంకే తెలంగాణకు కేబినెట్ ఆమోదం జరిగిపోయిందని తెలియగానే సమైక్యవాదులు 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కడప జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. రోడ్లపై టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. అర్థం చేసుకున్నాను సోనియా గాంధీ జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై
గుంటూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. టీ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచి రోడ్లపైకి వచ్చిన సమైక్యవాదులు బంద్ పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు బంద్కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి.